అందరికీ నమస్కారం. నా పేరు దేవపల్లి కార్తికాయుడు, సమాచార సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ప్రెసిడెంట్గా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా బండా శ్రీధర్ రెడ్డి గారిని మరియు జనరల్ సెక్రటరీగా మండపాటి రేవంత్ చౌదరి గారిని నియమించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాచార హక్కు చట్టం పట్ల అధికారులకు మరియు ప్రజలకు అవగాహన లేక కొంత వ్యత్యాసం జరుగుతుందనే విషయం మా దృష్టికి వచ్చింది. కావున ఇక్కడ నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఈ సమాచార హక్కు చట్టాన్ని 18 ఏళ్లుగా ఇంప్లిమెంట్ చేయకుండా అనగలుగుతున్న చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సమర్థవంతమైన టీంని ఈరోజు మేము నిర్మించుకున్నాం. తప్పనిసరిగా మా సమాచార హక్కు చట్టం ద్వారా ఎంతవరకు మా శాయశక్తుల ప్రజలకు ఎంతవరకు అయితే ఉపయోగపడతామో అంతవరకు ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ఆర్టీఐతో వెలుగు తీస్తూ సమస్యలను సాల్వ్ చేయడానికి, పరిష్కారం చేయడానికి మేము మా వంతుగా కృషి చేస్తాం. మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్న రెండు విషయాల్లో మేజర్ విషయాలు ఏంటంటే ప్రభుత్వ భూములకు సంబంధించి కబ్జాలు జరుగుతున్న విషయాలు కానీ, తర్వాత అధికారుల నిర్లక్ష్యం, ఆర్టీఐ పట్ల ఉన్న నిర్లక్ష్యం కూడా త్వరగా